ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలండి. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ మాటలు చెప్పే భాగ్యం నాకు కలిగించినందుకు నీకు క్రీస్తునామమున కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవా. ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నన్ను నేను తగ్గించుకుని నేను గణపరిచే మహాభాగ్యం నాకు దయచేయమని, నీ పిల్లల ప్రభా నీ మాటలు వింటుండగా ప్రభా విని విడిచిపెడతాంతా మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమలాడి అడిగి కొంచెం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మనందరి ద్వారా తండ్రి దీనికి యుగయులు ఆయనకి మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, అమెరికా కొంతమంది చూడరు, డబ్బున్న వాళ్ళు వెళ్ళి చూస్తారు, లేకపోతే మనం ఎవరైనా చెప్తే నమ్ముతారు. యూట్యూబ్ల ద్వారా అలా చెప్తా ఉంటే, టీవీ ద్వారా చెప్తా ఉంటే ఎవరైనా మనుషులు చెప్తే నమ్ముతారు. చూడకుండా ఎవరైనా చెప్తే అమెరికా ఉందని చూడకుండా ఎవరైనా చెప్తే నమ్ముతారు కదండి. అవునా కదా ప్రియులారా? అవును. మరి ప్రియులారా, పరలోకం చూసామా అండి? పరలోకం చూసామా? చూడలేదు. మరి పరలోకం చూడలేనప్పుడు ప్రియులారా, మరి ఎలాగా మన నిరీక్షణ? ఇప్పుడు అమెరికా చూడలేదు, ఎవరో చెప్పితే నమ్మాం కదండి. మరి పరలోకం చూసామా? చూడలేదు. ఎలా నమ్మాము? వినుట వల్ల విశ్వాసం, అంటే వాక్యాన్ని బట్టి మనం నమ్మాం కదండి. వాక్యాన్ని బట్టి మనము నమ్మాం, అర్థమైందండి? వాక్యాన్ని బట్టి మనం నమ్మాం ప్రియులారా. అదే హెబ్రీలో దాని గురించి పౌలు గారు చెప్తున్నారు చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం అండి, 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. చూసారండి, విశ్వాసమనున్నది అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమే ఉన్నటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటండి? అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. ఇంతకీ అదృశ్యమైనవి అంటే, దృశ్యమైన అంటే కనబడే ఇవన్నీని, మరి అదృశ్యం అంటే కనబడని పరలోకం నమ్మడమే విశ్వాసం. వాక్యాన్ని బట్టి నమ్మడమే విశ్వాసం ప్రియులారా. పరలోకం చూసేమండి, చూడలేదు. కనపడుతుందా? కనపడతలేదు. మరి ఎలా నమ్మాం? వాక్యాన్ని బట్టి మనం నమ్మాం. వాక్యాన్ని బట్టి మనకి విశ్వాసం కలిగింది కదా ప్రియులారా. అంటే చూడకుండా నమ్మడమే విశ్వాసం. చూడండి మళ్ళీ హెబ్రీ 11:1, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది అంటండి. అంటే చూడకుండా నమ్మడమే విశ్వాసం కదా ప్రియులారా. మరి ఈ చూడకుండా మన ముందున్న భక్తులు కూడా నమ్మలేదండి, నమ్మారు. అసలు మన మొదటి మెట్టు ఏంటి? మన మొదటి మెట్టు క్రియల వల్ల మనం రక్షింపబడ్డామా ప్రియులారా? క్రియలు బట్టి మనం రక్షింపబడలేదు. మరి ఎలా రక్షింపబడ్డాము? చూడండి, గలతీ 2వ అధ్యాయము 15వ వచనము. మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనులు చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. చూసారండి, మనం ఎలా రక్షింపబడ్డాం ప్రియులారా? క్రియలను బట్టి మనము రక్షింపబడలేదు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, మనం క్రియల వలన రక్షింపబడలేదు, కేవలం యేసుక్రీస్తు వారిని దేవునిగా సొంత రక్షకునిగా
విశ్వసించేము కాబట్టి అప్పుడే మన పాపాలు కడగబడ్డాయి. అప్పుడే మన పాపాలు కడగబడి మనం విశ్వాసంలో మొదటి మెట్టు ఎక్కాం. చూడని పరలోకం ఉందని దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రియులారా. అర్థమైందండి? చూడని పరలోకం ఉందని మనం ఎదురు చూస్తున్నాం. మనం రక్షింపబడింది కేవలం క్రియ వలన కాదు, కేవలం విశ్వాసం వల్లనే రక్షింపబడ్డాము. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరు క్రియల వల్ల రక్షింపబడరు, విశ్వాసం ఉంచితేనే ముందు విశ్వాసం ఉంచితేనే తర్వాత క్రియలు కొనసాగించాలి. ముందు మాత్రం విశ్వసించాలి. విశ్వాసం వల్లే మన మొదటి మెట్టైన విశ్వాసం, ఆ మొదటి మెట్టైన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ మొదటి మెట్టైన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నాము? దీనికోసం హెబ్రీలో ఉంది కదా, చూడని దానికోసం, చూడని పరలోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం. చూడని పరలోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూస్తున్న పరలోకం కోసం మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోకుండా ఉంటే ఈ లోకంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మన విశ్వాసం గట్టిగా పట్టుకోకపోతే ప్రియులారా, ఈ లోకంలో కొట్టుకుపోయే, పాపంలో కొట్టుకుపోయే అవకాశాలు ఉంటుంది. అల్ప విశ్వాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి అలా అల్ప విశ్వాసం, సందేహం రాకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని గట్టిగా, సత్యమైన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే ప్రియులారా తప్పనిసరిగా మన విశ్వాసాన్ని కాపాడుకోగలము. అలా విశ్వాసాన్ని కాపాడుకున్న భక్తులు ఎన్నో జయించారు మన ముందు. విశ్వాసాన్ని కాపాడుకున్న భక్తులు, మన ముందున్న భక్తులు ఎన్నో జయించారు. చూడండి ఏం జయించారో. 11వ అధ్యాయము చూడండి, 29 కాంచి మొదటి విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం జయించారో. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు వెర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగ చేయి చూసి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినం వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఇరుకో గోడలు కూలిను. విశ్వాసాన్ని బట్టి రాబని ఏషియా ఏగిలి వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూసారండి, విశ్వాసం బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం జయించారండి? ఎర్ర సముద్రాన్ని జయించారు. తర్వాత విశ్వాసం కోల్పోయి తప్పిపోయారు. కానీ మొదట్లో విశ్వాసాన్ని బట్టి మోషే విశ్వాసాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని జయించారు. తర్వాత అండి, విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఇరుకో గోడలు కూలెను. చూసారా, ఇరుకో గోడలు కూడా కూలాయి. ఎందుకు కూలాయి? కేవలం విశ్వాసం బట్టి. తర్వాత అండి, విశ్వాసం బట్టి రహాబను ఏషియా ఏగిలి వారిని సమాధానం చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూసారండి, దేవుడి మీద నమ్మకం ఉంచి అక్కడ వచ్చిన వారిని కాపాడిందండి. ఏగిలి వారిని కాపాడింది శత్రువు బారి నుంచి. ఆ అవిధేయులతో పాటు నశించకుండా నిలబడింది కేవలం విశ్వాసాన్ని బట్టి. ఇంకా ఏమి చెప్తును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తల గురించి వివరించుకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి. చూసారండి, విశ్వాసం ద్వారా రాజ్యాలే జయించేరి, నీతి కార్యం జరిగించిరి, వాగ్దానాలు పొందిరి, సింహము నోలను మూసిరి. చూసారండి, సింహము నోలను మూసిరి. సింహము నోలను ఎవరు మూసారండి? దానియేలు. సింహాల బోన్లో పాడేస్తే విశ్వాసం ద్వారా ఆకలితో ఉన్న సింహాలు తనని ముట్టుకోకుండా ఆ విశ్వాసం కాపాడింది. ఆ విశ్వాసం కాపాడింది. విశ్వాసం ద్వారా సింహపు నోలను మూసారండి. వారి విశ్వాసం ద్వారా రాజ్యం జయించిరి, నీతి కార్యం జరిగించిరి. 34 అగ్నిబలం చల్లాచిరి, ఖడ్గదారం తప్పించుకుని బలహీనలు ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి.
అన్యుల చేనలో దోలిరి, స్త్రీలు మృతులైన తమ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందగోలకు ఏతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, మరి బంధకములను ఖైదులు అనుభవించిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకుని దరిద్రుల నుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారిను మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము చూసారండి. విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిరండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు ఎన్నొచ్చినా సరే విశ్వాసం ద్వారా జయించరండి. అలాంటి ఎర్ర సముద్రాన్ని మనకి శ్రమలు ఎదురైనా, సింహం లాంటి ఆటుపోట్లు ఎదురైనా, ఏమొచ్చినా సరే ఇవి మనం ముందున్న భక్తులు ఎలా జయించారో మనము విశ్వాసం ద్వారా జయించగలము. మనం మొదటి మెట్టైన విశ్వాసాన్ని మనం కోల్పోతే, దేవుడి మీద నమ్మకం మనం కోల్పోతే మనం ఈ లోకంలో శ్రమలు జయించలేము. మనం ఈ లోకంలో శ్రమలు జయించలేము. ఈ చూడని పరలోకం కోసం ఎదురు చూస్తున్న మనము దాన్ని పొందలేము. విశ్వాసం కోల్పోతే, నమ్మకం కోల్పోతే, మన ముందున్న భక్తులు విశ్వాసాన్ని బట్టే కదా ఈ లోకాన్ని జయించారు. అదే విశ్వాసం వాళ్ళు కోల్పోయి ఉంటే పరదేశ చేరుదిరా వాళ్ళు ప్రియులారా? చేరరు. విశ్వాసం కోల్పోతే వాళ్ళు కూడా చేరలేరు. అంటే విశ్వాసం అంత గొప్పది, విశ్వాసం అంత బలమైంది. క్రైస్తవ జీవితమే మొదటి మెట్టు విశ్వాసం, నమ్మకం. ఆ నమ్మకం విడిచిపెడితే మనం ఈ లోకంలో శ్రమలు జయించలేము. ఎర్ర సముద్రం లాంటి ఆటుపోట్లు ఎదురైనా, సింహం లాంటివి ఎదురైనా, ఏమి ఎదురైనా ప్రియులారా మనము జయించలేము. మనము ఈ లోకాన్ని జయించి నిలబడలేము. దేవుడి దగ్గర నుంచి ఏ మేలు పొందలేము. దేవుడి దగ్గర నుంచి ఏ కార్యము మనం సంపాదించుకోలేము. ఇప్పుడు ఆయన మీద నమ్మకం విడిచిపెట్టి మనుషులను ఆశ్రయించి, ఏమండి, మనుషులను ఆశ్రయిస్తే దేవుడి దగ్గర నుంచి కార్యము, మేలు మనము పొందలేము. అలాంటి పొందకపోతే మనము పడిపోయే అవకాశం ఉంటుంది ప్రియులారా. మరి అలా పడిపోకుండా ఉండాలంటే నమ్మకం చాలా, దేవుడి మీద నమ్మకం చాలా గొప్పది. దేవుడు చేస్తాడు, దేవుడు నిలబెడతాడు, నా జీవితాన్ని కట్టగలడు, నన్ను నిలబెట్టగలడు, నా కుటుంబాన్ని కాపాడగలడు, పడిపోయిన నన్ను లేవనెత్తగలడు. ఎన్ని శ్రమలు, ఆటుపోట్లు ఎదురైనా, లేనిపోని నిందలు ఎదురైనా, ఏమైనా సరే, ఏమొచ్చినా సరే నన్ను కాపాడగలడు నా దేవుడు. నా కోసం ఈ భూమినే సృష్టించాడు కదా, నా కోసం ఆకాశాన్ని సృష్టించాడు కదా, నా కోసం సముద్రాలు, నదులు, ఈ ప్రకృతిని నా కోసం సృష్టించాడు కదా, నా కోసం తన కుమారుణ్ణే బలిగా ఇచ్చేసాడు కదా. అంత ప్రేమించిన దేవుడు నన్ను ఎందుకు కాపాడలేడు? నన్ను ఎందుకు నిలబెట్టలేడు? నన్ను ఎందుకు పరలోకం చేర్చలేడు? పరదేశికి చేర్చలేడు. ముందు పరదేశి, తర్వాత పరలోకం. పరదేశికి చేర్చలేడు. చెప్పండి, చేర్చగలడు, తప్పకుండా చేర్చగలడు అని నమ్మకం ఉండాలి ప్రియులారా. ఆ నమ్మకం కోల్పోతే చాలా ప్రమాదం. మన కోసమే కదా ఎంత ప్రకృతి ఏర్పాటు చేసింది, మన కోసమే కదా. తన కుమారుని బలిగిచ్చేసాడంటే మన కోసమే కదా. ఎన్నో చేసిన దేవుడు మళ్ళీ లోకంలో కాపాడలేడా? తన వల్ల అవదా? దేవుడు బలహీనుడా? మాట ఇచ్చిన వాడు మాట తప్పుతాడా? చెప్పండి. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. తన పిల్లల్ని కాపాడుకోగల సమర్థుడు. లేనిపో నిందలేసి క్రైస్తవ్యాన్ని కూల్చేస్తాం, చర్చిలు కూల్చేస్తాం, సువార్త ప్రకటించనివ్వము అని ఎన్ని వ్యతిరేక మాటలు ఎదురైనా ఏమీ తన పిల్లల్ని, దేవుడి సువార్తని ఎవరు ఏమి చేయలేరు.
ఎందుకంటే జీవము గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. జీవము గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆనాడు ఫరో ఎంతో అడ్డగిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తీసుకురమ్మని మోషేని పంపితే రాకుండా చాలా అడ్డుగోడగా పడ్డాడు ఫరో. మరి ఫరో అడ్డుపడితే తన పిల్లల్ని ఆపగలిగాడా? దేవుడు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పి విడిపించి నడిపించాడు. చూసారా, ఆనాడు రాజులే దేవుడికి వ్యతిరేకపోతే రాజులనే ఊరుకోలేదు. కొంతమంది వ్యతిరేకంగా వస్తే కొంతమందిని ఊరుకోలేదు. అలాంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా మనకెందుకు భయం ప్రియులారా? మన ఎందుకు దిగులు? అవి పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి, అమ్మో నా బొద్దున పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకు ఆ భయము, ఎందుకు ఆ దిగులు? మాట ఇచ్చిన వాడు మాట తప్పుతాడా? చెప్పండి. చూడండి ఏమంటున్నాడు ఎబ్రీ 13:5 వచనము కింద లైన్ అండి. ఎబ్రీ 13:5 వచనం కింద లైను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను వెన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూసారా, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను వెన్నడు వెడబాయను అని ఆయనే చెప్పాడు కదా. మనుషులు మాట తప్పుతారు, మనుషులైతే మాట తప్పుతారేమో, కానీ దేవుడు ఏం చెప్పాడు? నా మాట తప్పిపోదు అని చెప్పాడు. నిన్ను ఏమాత్రం విడువను, వెన్నడు వెడబాయనని చెప్పాడు. దేవుడే మాట ఇచ్చినప్పుడు మనకేంటి భయం? ఎమ్మెల్యే కొడుక్కి తండ్రి ఉండగా, ఎమ్మెల్యే అధికారులు ఉన్న తండ్రి ఉండగా కొడుక్కిన భయం ఉంటుందా? ఉండదు. ఒక అధికారి అయిన పోలీస్ దగ్గర కూతురు కొడుకు ఉన్నప్పుడు కొడుక్కి కూతురికైనా భయం ఉంటుందా? ఉండదు. మా నాన్న పోలీస్, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న సీఎం, భయం ఉంటుందా? భయం ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భార్యకి కానీ భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మా నాన్న డిప్యూటీ సీఎం అని అంటూ ఉంటారు వాళ్ళు. మేము భయపడం, మాకేంటి అని ధైర్యంగా వాళ్ళు చెప్తారు కదండి. అంటే మనుషులు అధికారాలు బట్టి వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటున్నారో, మరి ప్రియులారా అధికారాలు ఇచ్చిన దేవుడు, ఒక పోలీస్ జాబ్ వలన దేవుడే ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేని నిలబెట్టాలన్నా దేవుడే నిలబెట్టాలి, ఒక సీఎంని నిలబెట్టాలన్నా దేవుడే నిలబెట్టాలి, ఒక డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టాలన్నా మోదీని నిలబెట్టాలన్నా ఎవరినైనా నిలబెట్టాలన్నా దేవుడే అధికారాలు ఇవ్వాలి. అధికారాలు ఆయన ఇవ్వాలి, ఆయనే ఇవ్వాలి. మరి అధికారాలు ఇచ్చే దేవుడు, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు మన ప్రభు చెప్పుతున్నాడు, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయని చెప్పిన ఆయన నిన్ను ఏమాత్రం విడువను వెన్నడు ఎడబాయని చెప్పిన ఆయన ఎన్నడూ వెడబాయని చెప్పాడు కదా. మనలంత అధికారాలు ఇచ్చే దేవుడు, ఈ లోకాన్ని పరిపాలించే చక్రవర్తి మనకుండగా, రాజులకు రాజు ఉండగా, ప్రభువులకు ప్రభు ఉండగా మనకేంటి ప్రియులారా? మనం ఎందుకు భయపడాలి? అమ్మో సంఘాలు కూల్చేస్తారు, అమ్మో చర్చిలు కూల్చేస్తున్నారు, అమ్మో సువార్త ప్రకటన, ఎందుకు భయము? అధికారాలు ఇచ్చిన దేవుడే మనకి బలంగా ఉన్నప్పుడు మనకేంటికి భయం ప్రియులారా? మనకెందుకు అల్పవిశ్వాసం, మనకెందుకు సందేహం, మనకెందుకు రేపు పొద్దున ఏమైపోద్దని భయం మనకెందుకు? క్రైస్తవులు సావుకు కూడా భయపడరు. నిజమైన క్రైస్తవులు సావుకు కూడా భయపడరు. నామకార్థ క్రైస్తవులు అయితే రోగం వచ్చినా భయమే, ఏమి లేకపోయినా భయమే. కొంతమందికి రోగం అదే. కొంతమంది అల్పవిశ్వాసంగా ఉంటారు, కొంతమంది నిజంగా నామకార్థ భక్తులు ఎలా ఉంటారంటే ప్రతి దానికి భయంగానే ఉంటారు. దేవుడి కార్యాలు చూసి మర్చిపోయి ఇంకా భయంగానే ఉంటారు. నామకార్థ భక్తులు అంటారు. నేను నామకార్థ భక్తులు కాదు, ఒక్కోసారి పడిపోతున్నానయ్యా అంటే సరి చేసుకో, విశ్వాసంలో బలంగా ఉండు. కానీ ప్రియులారా కొంతమంది
నామకార్థ భక్తులు ఎలా ఉంటారంటే సావుకి ఏంటి, దానికి ఏంటి, దీనికి ఏంటి భయపడిపోతూ ఉంటారు. నిజమైన క్రైస్తవులు దీనికి భయపడరు. సావు ఎదురొచ్చినా బ్రతుకట క్రీస్తే, సావైతే లాభం, నేను చనిపోతే నా ప్రభు చెంతకి పరదేశికి చేరిపోతాను, నేను నరకంలోకి వెళ్ళను, నాకేంటి భయం అని ధైర్యంగా నిలబడతారు. మరి నిజమైన క్రైస్తవులా ఉంటారా, నామకార్థ క్రైస్తవులు ఉంటారా? మరి ఆలోచించుకోండి ప్రియులారా. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే ఒకసారి చూడండి. రోమా 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చూసారండి, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడు. సిగ్గుపడకుండా తల ఎత్తుతాడు. మరి సిగ్గుపడుతున్నారంటే ఆయన మీద నమ్మకం లేదు. ఆయన మీద నమ్మకం లేదు, అల్ప విశ్వాసం. దేవుడేం చేస్తాడా, చేయడేమో, ఇది ఈయనకి అసాధ్యం, ఈయనకి అసాధ్యమేమో, ఇది చేయలేడేమో అని సందేహాలు ఉంటారు చూసారా. అలాంటి వారు సిగ్గుపడతారంటండి. సందేహం లేకుండా ఆయన యందు పూర్తి నమ్మకము ఆయన మీద కలిగి ఉంటే వారంటండి సిగ్గుపడరంటండి. చూసారా ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంటే సిగ్గుపడకుండా నిలబెడతాడు. అల్ప విశ్వాస సందేహంగా ఉంటే సిగ్గుపడి అన్నిల ముందు సిగ్గుపడే అవకాశాలు ఉంటాయి. యోహాను సువార్త అండి 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నా ముందు విశ్వాసమించలేదు కనుక వానికి ఇంత ముందే తీర్పు తీర్చబడెను. చూసారండి, ఆయన యందు విశ్వాసముంచని వారికి తీర్పు తీర్చబడదంటండి. ఆయన యందు విశ్వాసముంచి వాడికి తీర్పు తీర్చబడదంటండి. విశ్వాసం ఉంచలేని వారికి తీర్పు తీర్చబడుతుందంటండి. ఇంతకు ముందే తీర్పు అయిపోయిందంటండి. అంటే విశ్వాసం అన్నది అంత గొప్పది. ఆ విశ్వాసం లేకపోవడంలో కదా యూదులు ఇప్పుడు మన యుద్ధం జరిగితే మెస్ అయ్యారా అని ప్రార్థన చేస్తున్నారంటండి. వచ్చిన మెస్ అయినేమో విశ్వసించలేదు, గెంటేశారు సొంత జాతి వారు. ఇప్పుడు మెస్ అయ్యారా అంటున్నారు. చూసారండి, అంటే విశ్వాసించకపోతే అంత ప్రమాదం, మారు మనసు లేకపోతే అంత ప్రమాదం, విశ్వాసించకపోతే మన మనోనేత్రాలు మూసుకుపోతాయండి. విశ్వాసం లేకపోతే మన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి శరీర నేత్రాలు తెరవబడతాయి. అంటే విశ్వాసం అన్నది అంత గొప్పది. మన క్రైస్తవులు మొదటి మెట్టే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని విడిచిపెడితే ప్రియులారా చాలా ప్రమాదం. ఆత్మీయ జీవితం కూలిపోయే అవకాశం ఉంటుంది. మన మనోనేతలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ విశ్వాసం మనం పడిపోతే చాలా ప్రమాదం ప్రియులారా. ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళ ఆటంకపరిచి వాళ్ళ విశ్వాసం కోల్పోయి పక్క వారిని విశ్వాసం కోల్పోయే వాళ్ళని ఏమన్నాడు చూడండి. అర్థమైందని చెప్పిందండి. ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్న వారిని ఈ విశ్వాసం కోల్పోయి ముందుగా వీళ్ళ విశ్వాసం కోల్పోయారు. ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని కూడా లాగేసి సందేహించి దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టే వాళ్ళని ఏమంటున్నాడో చూడండి ఒకసారి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. చూసారండి, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటున్నారో ఆ విశ్వాసాన్ని చెడగొట్టి ఈ విశ్వాసం వీళ్ళు కోల్పోయారు. కొంతమంది అలాగ ఉంటారండి, కోల్పోయి లోకంలో కలిసిపోయి విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా చెడగొడతా ఉంటారండి. విశ్వాసం చెడగొట్టి వాళ్ళు కూడా లోకంలో లాగేస్తారు. దేవుడు ఏం చేస్తాడో, నాకే చేయలేదు, నీకేం చేస్తాడో, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తావు, పిల్లలని ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు, పిల్లలు ఎవడు కానీ, మీ అమ్మాయి పెళ్లి చేయడు కానీ, మీ అబ్బాయి పెళ్లి చేయడు కానీ, దేవుడు నా పట్ల ఏం చేయలేదు, నీకేం చేయడు అని వాళ్ళు ఎలా విశ్వాసం కోల్పోయారో విశ్వాసంగా గట్టిగా పట్టుకున్న మిగతా వాళ్ళని కూడా చెడగొడతారండి. అలాంటి వారికంటే మెడకే చూడండి, అలాంటి వారికి ఏమంటున్నాడు, అలాంటి వారిని
వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి వారి చూసారా, మెడకి రాయి కట్టి సముద్రంలో పాడేస్తాం బెటర్ అంటే అలాంటి వాళ్ళని. చూడండి మళ్ళీ చూడండి, చిన్నవారిలో వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతున సముద్రంలో ముంచివేయడు వానికి మేలు. చూసారండి ఏమన్నాడో, విశ్వాసం లేని వాళ్ళని చెడగొట్టి వీళ్ళు తప్పిపోయి మిగతా వాళ్ళు తప్పించే వాళ్ళని మెడకి తోడేసి కట్టేసుకుని ఆ రాయి సముద్రం ముందు పాడేసి ఆ రాయితో పాటు వెళ్ళిపోవడం బెటర్ అంటున్నాడు, పడిపోవడం బెటర్ అంటున్నాడు దేవుడు. చూసారా, విశ్వాసం అంత గొప్పదండి. ఆ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయి పక్కలు చెడగొడితే, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కూల్చేస్తే వాళ్ళని టోల్ గురించి ఎంత మాట అన్నాడు దేవుడు. చూసారా ఎంత మాట అన్నాడో. మరి అలా అనిపించుకుందామా మనము? నాది విశ్వాసంగా ఉండి జయిందామా, ఓర్పుతో సహనంతో చూడని పరలోకం కోసం ఎదురు చూద్దామా? ఈ లోకాన్ని జయించుకుంటూ ఎదురు చూద్దామా? లేకపోతే విశ్వాసం కోల్పోయి పక్క వాళ్ళు కూడా కోలగొట్టేసి దేవుడితో చిచ్చి అని ఉంచుకుందామా? కాబట్టి ప్రియులారా, విశ్వాసం అన్నది చాలా గొప్పది. ఆ విశ్వాసాన్ని కోల్పోకండి, మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోకండి. లాస్ట్కి ఒక చూడండి, ఇబ్రికి వచ్చేయండి 11వ అధ్యాయము. దేవుడు ఏమన్నాడు చూడండి, 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. విశ్వాసం లేదా నీకు, నువ్వు నాకు నచ్చమన్నాడు దేవుడు. నా మీద నమ్మకం లేదా, నేను చేస్తాను, నేను నిలబెడతాను. పక్కల మాటలు నమ్మకు, అల్ప విశ్వాసాలు కలిగిస్తారు. వాళ్ళ మాటలు నమ్మిన విశ్వాసం కోల్పోయి నాకు నచ్చకుండా అయిపోకో అని అంటున్నాడు దేవుడు. విశ్వాసం లేకపోతే ఆయనకు నచ్చమంట. పక్కల మాటలని మన విశ్వాసం కోల్పోతే ఆయన నచ్చం, కార్యాలు చేయడు. ఈ లోపల శ్రమలు జయించలేం. ఆ పరదేశికి, ఆ పరలోకానికి మనం చేరలేం. మన ముందున్న భక్తులు ఎలా జయించారు? విశ్వాసాన్ని బట్టి జయించారు. ఆ విశ్వాసాన్ని బట్టి క్రియలను బట్టి కూడా వాళ్ళు నిలబడ్డారు. విశ్వాసంతో ఎన్నో జయిస్తూ వచ్చారు, ఎదురు చూసారు, ఓర్పుతో సాధించుకున్నారు, కార్యాలు పొందుకున్నారు, దేవుడికి నచ్చారు. బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అనిపించుకున్నారు. వాళ్ళ కోసం దేవదూతలు వచ్చి పరదేశికి తీసుకెళ్ళాయి. మరి నీ కోసం, నా కోసం దేవదూతలు రావాలంటే, తీసుకెళ్ళాలంటే, దేవుడితో బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అని అనిపించుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకో, నమ్మకాన్ని విడిచిపెట్టకు. అర్థమైందండి ప్రియులారా? కాబట్టి మన అంశం ఏంటంటే, విశ్వాసం అంటే ఏమిటి? చూడని పరలోకం ఉందని నమ్మడమే విశ్వాసం. దానికోసం మనం ఎదురు చూడాలి, ఎదురు చూడడమే విశ్వాసం. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ఆలోచించండి. మీరు వాక్యానుసారంగా నడవాలని కోరుకుంటున్నానండి. తలలోంచన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశాలు సృష్టించిన మా దేవ, ఇదిగోనే నీ మాటలు వివరించిందండి. నా మాటల ప్రకారం నీ పిల్లలు నడుచుకునేలాగా విని విడిచిపెట్టి నేను తమ మోసం చేసుకోకుండా కాపాడమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మనందరి ద్వారా తండ్రి నిర్వీవులు ఆయనకి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి.